నేను కుర్చీ తాత అంటారండి నన్ను. ఒక్క రూపాయి పడేరా? కుర్చీ తాత ఈయననేనా? చూశారు కదా, ఇది రీసెంట్ వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వీడియోలో కుర్చీ తాత క్లియర్గా చెప్పాడు, నేను కుర్చీ తాతని, నాకు ₹1 ఉంటే ఇవ్వగలరా అని చెప్పేసి అని క్లియర్గా ఆయన అన్నట్టుగా మనం విన్నాం. నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, పాపం వాడుకున్నంత కాలం కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, కుర్చీ తాతను అడ్డం పెట్టుకొని వాడుకున్నంతసేపు వాడుకున్నారో సరే, కొంతమంది క్యాష్ చేసుకున్న వాళ్ళు క్యాష్ చేసుకున్నారో, అది వేరే విషయం. పాపము ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందంటే, రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఇంటర్వ్యూలు చూసా ఒక యూట్యూబ్ ఛానల్లో. కనబడట్లేదు ఒక 6 రోజులు బట్టి అని చెప్పేసి ఒక న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత సడన్గా మళ్ళీ కనిపించడం అవన్నీ వేరే విషయం. అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, పాపం అనవసరంగా ఇలాంటి వ్యక్తుల్ని, అంటే ఇతను ఒక కుర్చీ తాతనే కాదు, గతంలో రాకేష్ మాస్టర్ని చూసాం, అంతకుముందు కొంతమంది వ్యక్తులను చూసాం, స్టిల్ ఇవాళకి కూడా కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళ స్వలాభం కోసం ఎవరైతే వాడుకొని వదిలేస్తున్నారో వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాయి. వాటికి కూడా పాపం దీపమన్న కానీ ఇటు చక్క పెట్టుకోవాలనే సామెత పాపం కుర్చీ తాతకి తెలుసా తెలీదా? ఒకవేళ తెలిసినా సరే, గతంలో కూడా మన ఒక అతను ఎవరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు ఏమనంటే, నాకు ఒక ఫుల్ బాటిల్ ఇప్పించి అందులో ఒక వాటర్ తాగిపించి ఏది పడితే అది నా చేత మాట్లాడిపిస్తూ ఉన్నారు. సో నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి దానికి నేను ఆ మొత్తంలో మాట్లాడుతున్నాను తప్పితే నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ఉంటే క్షమించాను అని చెప్పేసి నేను రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు తర్వాత వీడియో కూడా చేశాడు, క్షమించండి తప్పైపోయింది ఇంక ఇప్పుడు చేయనని చెప్పేసాను. నేను ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీ స్వలాభం కోసం వాళ్ళు వాడుకొని వదిలేయమాకండి. సో మీకు ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి వచ్చిన దాంట్లో ఇవ్వండి, లేదంటే ముందే ఎంతో కొంత ఇచ్చి చేయించుకోండి. ఇచ్చి చేయించుకుంటే ఇవాళ కుర్చీ తాతకి ఈ పరిస్థితి రాదు కదా. స్టిల్ ఇవాళకి కూడా కుర్చీ తాత ఆర్థికంగా ఏదో బలంగా ఉన్నాడనో, లేదంటే తనకి ఏదో రెవెన్యూ వస్తుందనో, లేదంటే ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకోను. బేసిక్గా వాడుకొని వదిలేసే రకాలు ఉన్నంతసేపు కూడా ఇలాంటి వ్యక్తులను ఫేమ్లోకి తీసుకొచ్చేది వీళ్ళే, అవసరం అయిన తర్వాత వాడుకొని రోడ్డు పైన వదిలేసేది వీళ్ళే. సో కుర్చీ తాత ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని మనవి.